బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు నిజమేనా? గులాబీని కాషాయంలో కలిపేయాలని కేసీఆర్ అనుకున్నారా? అందుకోసం బీజేపీ పెద్దల దగ్గరికి ప్రతిపాదనలు పంపించారా? షరతులు పదవుల పేరుతో చర్చలు చాలా దూరమే వెళ్లాయా? ఇందుకు విలీనంపై బీఆర్ఎస్ ఏమనుకుంది? చివరికి బీజేపీ ఏం చేసింది? తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల అత్యంత ఆసక్తికరమైన సంచలనాత్మకమైన చర్చ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం. అధికారం కోల్పోయి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేక ఘోర పరాభవంతో పొలిటికల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిలబడ్డ నేపథ్యంలో విలీనం వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరు పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. కవిత అరెస్టుకు ముందు అడపాదడపా బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా గురించి వార్తలొచ్చాయి. కానీ వాటికంత క్రెడిబిలిటీ లేకపోవడంతో లైట్ తీసుకున్నారు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ విలీనం ప్రతిపాదన నిజమే అని కవిత అన్నారో అప్పటి నుంచి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చిందని, అందుకు తాను వ్యతిరేకించానని, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీగానే ఉండాలని ఆమె మీడియా చిట్చాట్లు చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను పాయింట్అవుట్ చేశాయి. నాయకత్వ సంక్షోభాన్ని బహిర్గతం చేశాయి. ఇక అంతకు ముందు ఎల్కతుతి సభ జరిగిన తీరుపై డాడీకి రాసిన లెటర్ లీక్ వివాదం కూడా తోడైంది. ఇక ఓవరాల్ గా కవిత కామెంట్లపై బీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు. పైగా ఎవ్వరూ మాట్లాడొద్దని పైనుంచి గట్టి మెసేజ్లున్నాయి. దాంతో విలీనం వార్తలు వన్ సైడ్ వాదనల్లా మిగిలిపోయాయి. బీజేపీ నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎప్పుడైతే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇదే విషయంపై మాట్లాడారో అప్పటి నుంచి కవిత వ్యాఖ్యలకు బలం వచ్చింది. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధమంటే పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాము? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. అదన్నమాట సంగతి. కావాలంటే సాక్ష్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తా అని అన్నారు ఎంపీ సీఎం రమేష్. బండి సంజయ్ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. రమేష్ చెప్పింది వాస్తవమే అన్నారు. అసలు ఈ విషయాన్ని మొదట చెప్పింది కవితే అన్నారు. కేటీఆర్ చర్చకు సిద్ధమైతే సీఎం రమేష్ ని తీసుకొస్తా అని బండి సవాల్ విసిరారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, ఇవాళ బీఆర్ఎస్ ను నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు. సీఎం రమేష్ గారు సవాల్ చేసిండు నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? బీజేపీ ఎంపీల వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. విలీనం ప్రసక్తే లేదని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని కొట్టిపారేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, ఈ పార్టీ దేనిలోనూ విలీనం కాదని చెప్పుకొచ్చారు. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమే అని ఎక్స్ లో ప్రతి సవాల్ విసిరారు. ఎవరితో కలిసే కర్మ తమకు లేదన్నారు కేటీఆర్. ఇంకో 100 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ, మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇక మరో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కూడా విలీనం వార్తలను ఖండించారు. పైగా సీఎం రమేష్ ను ఉద్దేశించి ఆయనో మనిషి, ఆయనదో లెక్క అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల ముందు అక్కడక్కడా విలీనం వార్తలు వచ్చిన విషయం నిజమే అని, ఆ విషయంలో కేసీఆర్ కొందరిని పిలిచి క్లాస్ స్పీకర్ని అన్నారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని, ఆ పార్టీతో పొసగదని కేసీఆర్ ఆ రోజే చెప్పినట్టు జగదీష్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరిని పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరిని పిలిచి, ఎందుకు వస్తున్నాయటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా. ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా.
ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వపడ్డాడు. నిజానికి కవిత అరెస్టు కంటే ముందే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మోడీ దగ్గరకు విలీనం ప్రతిపాదనలు పంపించారని వార్తలొచ్చాయి. కలిసి పోటీ చేద్దామని, లేకపోతే కనీసం బీఆర్ఎస్ నైనా విలీనం చేస్తానని కేసీఆర్ ప్రతిపాదించినట్టు కొందరు బీజేపీ నేతలు అప్పట్లోనే చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని విలీనం చేస్తామని, అందుకు ప్రతిగా కవితను విడిచిపెట్టాలని, తమకు కొన్ని పదవులు కూడా ఇవ్వాలని కేటీఆర్ ప్రతిపాదన చేసినట్టు బీజేపీ నేతలు ఇప్పుడు ఆలస్యంగా చెబుతున్నారు. అయితే అప్పట్లో ఈ విషయాలన్నీ ఆఫ్ ద రికార్డుగా వినిపించాయి. ఆ తర్వాత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా చెప్పడంతో అనుమానం నిజమైందే. పైగా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టుగా కూడా చెప్పారంటే చర్చలు చాలా దూరం వెళ్లాయని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఊహాగానాలను నిజమే అనేలా నమ్మేలా చేస్తున్నాయి. కేవలం కవిత, సీఎం రమేష్లే కాదు, గతంలో రఘునందన్ రావు, విశ్వేశ్వర్రెడ్డి లాంటి వారు నర్మగర్భంగా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అవన్నీ నమ్మాల్సొస్తోంది. పైగా ఓటమి, బిడ్డ జైలు జీవితం ఇలాంటి సంధికాలంలో కేసీఆర్ మోడీని గాని బీజేపీని గాని ఒక్క మాట అనలేదు. అంతకుముందు హిందూగాళ్లు, బొందుగాళ్లు అని వెక్కిరించిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. అంటే ఆ పార్టీతో మైత్రిని, విలీనాన్ని కోరుకోవడం వల్లే అప్పట్లో కేసీఆర్ బీజేపీని విమర్శించలేదని ఇప్పుడు అర్థమవుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మనుగడ కష్టమని భావించిన బీజేపీ గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, విలీనం లేకుండా ఎంపీ ఎన్నికలకు వెళ్లి 8 సీట్లను సాధించింది. అంతేకాదు, కవితను అరెస్టు చేయడం ద్వారా తాము ఎవరితోనూ లాలుచి పడలేదని జనానికి మెసేజ్ ఇచ్చింది. నిజానికి 2013లో అప్పటి టీఆర్ఎస్ మీద ఇలాంటి వార్తలే వచ్చాయి. పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని అన్నారు. ఇప్పుడు బీజేపీలో చేయడానికి ప్రతిపాదనలు తెచ్చారని అంటున్నారు. ఇక అంత ఫ్రస్ట్రేషన్ లోకి ఎందుకు జారిపోయారు? ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయినందుక? కవిత కేసుల నుంచి బయటపడ్డానికా? రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందని భయమా? ఈ ప్రశ్నలకు సమాధానం బీఆర్ఎస్ నేతలే చెప్పాలి. ఏదేమైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం తెలంగాణ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ చర్చగా మారే అవకాశం ఉంది. గులాబీ నాయకత్వం ఈ ఆరోపణలని ఎన్ని ఖండఖండాలుగా ఖండించినా ప్రజల్లో ఎంతో కొంత అనుమానమైతే ఉంటుంది. ఈ పరిణామాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ ఆరోపణలకు ప్రత్యారోపణల మాట ఎలా ఉన్నా అసలు రాజకీయ పార్టీలకు విలీనం ఆలోచనలు రావడమే అవాంఛనీయం. ఒక్కసారి ప్రజాక్షేత్రంలో రాజకీయ యుద్ధంలోకి దిగాక విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి. కానీ విలీనం లాంటి ఊహాగానాలకు తావిస్తే అది లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినట్టవుతుంది. ఓటేసే ప్రజల అభిప్రాయాలను అవమానపరిచినట్టవుతుంది.